అందరికీ నమస్కారం. ఎవరైనా చనిపోతే మహిళ ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళు మైల పాటించాలి? ఆ ఇంటి వారికి ఎన్నాళ్ళు ఉంటుంది? ఇతరులకి ఎన్నాళ్ళు ఉంటుంది? ఇది కూడా ఒక్కసారి పంచాంగం చదువుకుంటే అశౌచ ప్రకరణము అని ఒక భాగం ఉంటుంది. పంచాంగంలో ఎన్నో రకాల అధ్యాయాల్లో ఒక భాగం అశౌచ ప్రకరణం. అంటే జాతాశౌచం, మృతాశౌచం, రజస్సుల శౌచం ఇలాంటి రకరకాల అశౌచాలు ఉంటాయి మనకి. అశౌచం అంటే ఏంటి? జాతాశౌచం అంటే పుట్టినప్పుడు కలిగినటువంటి అశౌచం. కనుక ఆ పురిటి మైల ఎన్నాళ్ళు ఉంటుంది? ఎవరెవరికి ఉంటుంది? తల్లి తండ్రికి ఉంటుంది. 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజుల తర్వాత వీళ్ళకి స్నానం చేశాక ఆ మైల అయిపోతుంది. అక్కడికి అంతవరకే. మృతాశౌచం. ఈ మృతాశౌచం అనేది ఒక ప్రాణి వెళ్ళిపోవటం కదా! ఒక ప్రాణి వస్తూ ఉంటే మనం ఆనందంగా ఆహ్వానిస్తాం. కనుక ఇక్కడ తక్కువ రోజులే ఉంటుంది ఆ శౌచం. మృతాశౌచం అనేసరికి వచ్చేసరికి ఒక ప్రాణి వెళ్ళిపోతుంది. కనుక ఇక్కడ ఎక్కువ రోజులు అశౌచం ఉంటుంది. ఎక్కువ రోజులు అశౌచం అంటే ఏమిటి? అది ఒక పూట నుంచి అంటే 1.5 రోజు నుంచి మొదలు పెట్టుకుని, పూట కాదు 1.5 రోజు నుంచి మొదలు పెట్టుకుని ఏడాది పాటు ఉంటుంది. ఎవరికి ఎంతెంత అనేది. చుట్టుపక్కల ఉన్న స్నేహితులకి వారందరికీ వారొచ్చి చూస్తే ఆ శవాన్ని దహనం చేయటమో ఏదో చేస్తాం కదా! ఆ శవాన్ని అక్కడి నుంచి డిస్పోజ్ చేసేసి అక్కడ ఆ ప్రాంతం మళ్ళీ క్లీన్ చేసేస్తే, అందుకే ఇల్లు క్లీన్ చేసేయండి, కడిగేసేయండి అంటారు శవం వెళ్ళిపోయాక. అదంతా చేసేస్తే వాళ్ళకి ఆ మైల అయిపోయినట్టే అక్కడికి. వాళ్ళ ఇంటికెళ్ళి స్నానాలు చేసేస్తారు. వాళ్ళకి ఇంకా ఆ మైల లేదు. అక్కడికి అయిపోయినట్టే. అలా కాదు ఇంకొద్దిగా దగ్గర చుట్టాలు ఇలా ఎవరెవరికి ఏంటి అనేది పంచాంగాల్లో చాలా వివరణగా మేనమామ చనిపోతే అన్నాళ్ళు, మేనత్త చనిపోతే అన్నాళ్ళు, స్త్రీలకైతే అన్నాళ్ళు, పురుషుడికైతే అన్నాళ్ళు, వీటికి కూడా భేదాలు ఉన్నాయి. ఎందుకంటే స్త్రీ గోత్రం మారిపోతుంది వివాహానంతరం. ఇంకో గోత్రంలోకి వెళ్తుంది. కనుక ఆ గోత్రపు రూల్స్ ఈవిడికి వస్తాయి కానీ ఈ గోత్రపు రూల్స్ రావు. ఆ తేడా గమనించాలి ఎప్పుడు కూడా. పెళ్లిలో సప్తపదిలో స్త్రీకి గోత్రం మార్చేటటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. అప్పటిదాకా పాత గోత్రం, పుట్టినింటి గోత్రం, అప్పటి నుంచి మెట్టినింటి గోత్రం. చాలా మంది ఇంటి పేరు మారిపోతుంది అంటారు. ఇంటి పేరు కాదు వివాహ సమయంలో మారేది, గోత్రం మాత్రమే. కనుక ఇంటి పేరు అదే ఉంచుకున్నా నష్టమే లేదు. కాకపోతే మోడర్న్ జమానాలో అందరికీ ఇంటి పేరు భర్త ఇంటి పేరుతో పాటు మార్చుకుంటున్నారు. చివరికి నేను కూడా భట్టిప్రోలు విజయలక్ష్మి అనే చెప్పుకుంటున్నాను. నందివాడ విజయలక్ష్మి కంటే భట్టిప్రోలు విజయలక్ష్మి ఎక్కువ పాపులర్ అయింది. కాకపోతే ఉద్యోగం అంతా నందివాడ విజయలక్ష్మిదే కనుక అక్కడంతా నందివాడ విజయలక్ష్మి నడుస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ భట్టిప్రోలు విజయలక్ష్మి పేరుతో నేను చేస్తున్నాను. కనుక ఈ రకమైనటువంటివి ఇది ఆ గోత్రం వివాహ సమయంలో సప్తపదప్పుడు మారిపోతుంది కనుక స్త్రీలు పోతే ఉండే అశౌచం పుట్టింటి వారికి వేరుగా ఉంటుంది, అత్తింటి వారికి వేరుగా ఉంటుంది. మరి ఈ ఇంటికి వెళ్ళిపోయింది కనుక ఇంట్లో వాళ్ళకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు ఆ ఇల్లు వదిలేసి వచ్చింది కనుక వారికి తక్కువ రోజులు ఉంటుంది. ఈ గమనం ఇది తెలుసుకోవాలి. అదే కనుక ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి కొడుకు కోడలు ఎవరైతే ఈ కర్మ సంస్కారాలు దాన సంస్కారాలు చేస్తారో, కోడలు చెయ్యదు, కొడుకే చేస్తాడు. ఆ కొడుకు భార్య, 4 కొడుకులు అనుకోండి, 4 కొడుకులు వారి భార్యలు, ఈ 8 మంది, లేదా ఒక్కటే కొడుకు అంటే ఆ ఒక్క కొడుకు భార్య, వీరికి మాత్రము అశౌచం. మిగిలిన వారందరికీ 10 రోజులకి అయిపోతుంది. ఆ గోత్రనామాలతో ఉన్నవారు, ఆ ఇంటి నామాలతో ఉన్న వారందరికీ 10 రోజుల పాటు అశౌచం ఉంటుంది. ఇలా మధ్యలో 3 రోజుల పాటు ఉండే వాళ్ళకి త్రిరాత్రం అంటారు. 3 రాత్రులు అయిపోగానే వారికి అశౌచం అయిపోతుంది. పుట్టింటి వారికి కూడా వారు మామూలుగా స్నానం చేసి వారి ఇతర పూజాధికాలు వారు చేసుకోవచ్చు. ఈ అత్తింటి వారి గోత్రం వాళ్ళకి ఈమె అత్తింటి వారి ఇంటికి వెళ్ళిపోయింది కదా ఈ స్త్రీ, ఆ పురుషుడు ఆ గోత్రంలోనే పుట్టాడు కదా, అటువంటి గోత్రం వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా 10 రోజులు ఉంటుంది. వారు 11వ రోజు ఉదయం శుచిగా స్నానం చేసేసి దశరాత్రం అనమాట, 10 రాత్రులు మళ్ళీ మామూలుగా ఇతర కార్యక్రమాల్లోకి చేరొచ్చు. ఈ కొడుకు కోడలికి మాత్రం 12 రోజుల దాకా, అంటే ఆ 12వ రోజు సంపూర్ణంగా చివరి కార్యక్రమాలు కూడా అంత్య సంస్కారాల్లో చివరైనటువంటి ఆబ్దికం లాంటి కార్యక్రమాలు, ఆబ్దికం అన్నారు అప్పుడు, తదినం ఏదో అంటారు, అది కూడా అయిపోయిన దాకా ఆ కార్యక్రమం చేయవలసిందే, అది ఉంటుంది. అది కాకుండా ఈ కొడుకు కోడలికి మాత్రము పూర్తిగా ఏడాది పాటు ఏలినాటి సూతకం అని ఉంటుంది. ఈ ఏలినాటి సూతకం అనేది పూర్తిగా 1 సంవత్సరం పాటు ఉంటుందన్నమాట. ఏడాది పాటు ఉండే ఈ సూతకం అంటే మైల అనే అర్థం. ఈ సూతకం సంవత్సరం పాటు ఉండేటటువంటి సూతకం సమయంలో వీరు నిత్య పూజలు చేసుకోవచ్చు. నిత్యము ఇంట్లో పెట్టుకునేటటువంటి దీపం పెట్టుకుని, ఈ మధ్య అవి కూడా మానేశారు. అతి సర్వత్ర వర్జయేతి, గమనించాలి. చేయమన్నప్పుడు చెయ్యాలి, చేయొద్దన్నప్పుడు మానేయాలి. అలా కాకుండా రోజువారీ నిత్య దీపాలు కూడా మేము పెట్టుకోమండి అని చెప్పి అది ఏడాది పాటు ఆ దేవాలయాన్ని మూసేయటం చేస్తున్నారు. ఇంట్లో ఉన్న దేవతార్చన గదిని తప్పు. చక్కగా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవచ్చు, ఇతర పూజలన్నీ కూడా చేసుకోవచ్చు. ఏవైతే కంకణాలు కట్టుకుని ప్రత్యేకమైన పూజలు చేస్తాను చూడండి, సత్యనారాయణ వ్రతం కానీ ఇలాంటివి, అలాంటివి చేయకూడదు.
అలాంటివి చేయకూడదు. ఆ పనులు మాత్రం చేయకుండా మిగిలిన దేవాలయాలకు వెళ్ళొచ్చు, అక్కడ దర్శించుకోవచ్చు, అక్కడంతా దేవతా పూజలు చేసుకోవచ్చు. అక్కడ కూడా ప్రత్యేకంగా వీరి పేరు మీద చేసేటటువంటి అర్చనలు లాంటివి చేయించుకోకండి. దేవతా దర్శనాలు, దేవాలయ సందర్శనాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎటువంటి భయము అక్కర్లేదు. ఆ సూతకం అక్కడ వర్తించదు. వర్తించదంటే ఈ ఈ ఈ సంవత్సరం పాటు ఏమేమి చేస్తున్నారో వీరు దానాది కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఏవైతే చేస్తున్నారో వీటిల్లో కొంత శాతం ఆ చనిపోయిన వారికి కూడా వెళుతుంది. ఎందుకంటే వారు ఇంకా ఆ ప్రేత రూపంలో వీరి చుట్టూనే ఉన్నారు కనుక ఆ సంవత్సరం తర్వాత వారు వెళ్ళిపోతారు అని మనకి నమ్మకం. గరుడ పురాణం చెప్పేది అదే. కనుక ఆ సంవత్సరం పాటు అందుకనే ఆడపిల్ల పెళ్ళైతే చేయండి, మగపిల్లవాడు పెళ్ళైతే ఆ సంవత్సరంలో చేయకండి అంటారు. మగపిల్లవాడు పెళ్ళైతే మనం దానం తీసుకుంటున్నాం. దానం తీసుకోవటానికి ఆ ఏడాది పాటు మనం పనికిరాం. దానం ఇస్తున్నాం ఆడపిల్లని, కన్యాదానం. ఈ కన్యాదాన ఫలితంలో తప్పనిసరిగా పెద్దవాళ్ళకు కూడా, చనిపోయిన వారికి కూడా ఫలితం కొంత భాగం వెళుతుంది కనుక అలాంటి దానాలు ఇవ్వచ్చు. అసలు దశదానాలు అని చనిపోయిన రోజు కార్యక్రమాల్లో ఈ భాగంగా ఇవన్నీ కూడా చేయిస్తారు. భూదానం, హిరణ్యదానం, గోదానం, అన్ని రకాల దానాలు చేయిస్తారు. ఆ దానాలతో పాటు కన్యాదానం కూడా ఉంటుంది. తర్వాత ఈ కన్యాదానాన్ని మనం చక్కగా ఇంట్లో ఎవరైనా పెళ్లికి ఎదిగిన పిల్లలుంటే ఆ సందర్భంలో పెళ్లి కనుక చేయగలిగితే ఆ సంవత్సరంలో చేస్తే ఆ ఫలితం కూడా దక్కుతుంది. కనుక ఇలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకుని వీరికి మాత్రము, ఎవరికి కేవలము ఆ కొడుకు కోడళ్ళకి మాత్రమే, మిగిలిన వాళ్ళ పిల్లలకు కూడా కాదు. వాళ్ళ పిల్లలకు కూడా 10 రోజులతో మైల అయిపోతుంది, అశౌచం అయిపోతుంది. వాళ్ళు కూడా ఎటువంటి తర్వాత మైలలు పాటించిన అవసరం లేదు. వారు పెళ్ళైన వాళ్ళు వేరే ఇళ్లలో ఉంటుంటే వాళ్ళ ఇళ్లలో పండగలు కూడా చక్కగా చేసుకోవచ్చు, ఏమి దోషం లేదు. ఈ ఇంట్లోనే ఉంటుంటే, తల్లిదండ్రుల్లోనే ఉంటే చిన్నపిల్లలు అయితే వీళ్ళు పండగలు చేసుకోరు కనుక ఆ పిల్లలకు కూడా పండగలు ఉండవు అంతే. కానీ ఆ పిల్లల్ని ఎవరైనా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లి పండుగలు చేయించవచ్చు, తప్పులేదు. అలా మా చిన్నప్పుడు ఎదురుకుండా వాళ్ళ ఇంట్లో ఒక అశౌచం జరిగితే వాళ్ళ చిన్నమ్మాయి మాతో పాటు అక్కచెల్లెలు లాంటి పిల్ల దాన్ని తెచ్చుకుని మా ఇంట్లో చక్కగా దానికి కూడా మాతో పాటు పండుగలు చేసేవాళ్ళం, దోషం లేదు దాంట్లో. అలా కాకుండా ఈ కొడుకు కోడలికి మాత్రము ఏడాది పాటు ఇదంతా ఉంటుంది కనుక ఈ ఏడాది పాటు వాళ్ళు కంకణం కట్టుకునే కార్యక్రమాలు లాంటివి చేయకండి. విశేషమైన పూజలు అంటే యజ్ఞాలు, యాగాలు అలాంటి వాటిల్లో చేయకండి. మామూలు దానాది కార్యక్రమాలు చేయొచ్చు, క్షేత్రాది పర్యటనలు చేయొచ్చు, వీటికి ఏమీ దోషం లేదు. కనుక ఈ సంవత్సరం పాటు వాళ్ళిద్దరికి మాత్రమే ఉంటుంది. ఆ కర్మకాండాలు చేసిన కొడుకులు, వారి భార్యలు, వారికి మాత్రమే ఉంటుంది తప్పితే ఇతరులకి ఈ దోషాలు ఉండవు. కనుక ఎన్నాళ్ళు ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంత అని నిర్దేశించటం మనం పంచాంగం చూసుకుంటే ఎవరికి ఎన్నాళ్ళు ఎక్కడ ఎలా ఉంటుంది, అన్నదమ్ములు పోతే ఎంత, అక్కచెల్లెళ్ళు పోతే ఎంత, కన్న పిల్లలు పోతే ఎంత, అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. తల్లిదండ్రులు పోతే ఏంటి అనేటటువంటివి చక్కగా వివరంగానే రాసి ఉన్నాయి. అది స్త్రీలకైతే ఏం పాటించాలి, పురుషులకైతే ఏం పాటించాలి అనేది కూడా ఆ విభాగం కూడా ఒకటి ఉన్నది, గమనించండి. ఎందుకంటే గోత్రం మార్పు జరుగుతుంది మరి కనుక ఇది మైలు ఎన్నాళ్ళు పాటించాలి అంటే ఈ విధంగా చెప్తాం. కనుక ఒక పూట నుంచి అంటే వచ్చినటువంటి స్నేహితులు దగ్గర చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ అక్కడంతా క్లియర్ చేయడంతో అయిపోతుంది. వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏడాది పాటు కొడుకు కోడలికి ఉండటం దాకా ఇంత స్పాన్లో రకరకాల బంధుత్వాలను అనుసరించి, వారి జెండర్ని అనుసరించి ఈ మహిళలు నిర్దేశించబడతాయి. అది సంగతి.